పరిశుద్ధ నామకు మహిమ కలుగుగాక. అందరూ సంతోషంగా ఉన్నారండి? హ్యాపీ? సో లుక్స్ లిటిల్ బిట్ సాడ్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ ఏదేమైనా దేవుని కృప. సో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడినాడో తన యొక్క మాటల ద్వారా మనం తెలుసుకొని, ఇంకోటి ఏంటంటే ఈ యొక్క 2024 సంవత్సరంలో ఇది చివరి వారము. సో చివరి గడియ కనుక మనము దేవుని స్తుతిస్తూ ఈ యొక్క వారంలో దేవుడు మనల్ని ఎలాంటి స్థితిలో ఉంచబోతూ ఉన్నాడు, మనము దేవుని కొరకు ఏం చేయాలి, దేవుడు మన కొరకు ఏం చేస్తాడో మనం చూద్దాం. అందరం కలిసి పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి అందరూ. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనము ధ్యానించుదాము. ఇందులో 5 విషయాలు మనం తెలుసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఈరోజు మన యొక్క ధ్యానాంశము. సో చూద్దాం ఒకసారి. అందరూ తీయండి, చదువుతూ వినండి. చిన్నలారా, మీరు పెద్దలకి లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి వచనాల్లో నుండి ఈరోజు మనము 5 విషయాలు నేర్చుకొని ముగించుకున్నాం. ఈరోజు దేవుడు మన ఇద్దరి నుండి కోరుకుంటున్న విషయం ఏమిటి? ప్రతి ఒక్కరము డైరీ మెయింటైన్ చేద్దాం, అంశాలు రాసుకుందాం. ఎందుకంటే ప్రతి వారము ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం, పారాగ్రాఫ్ నేర్చుకుంటున్నాం. సో ఆ పారాగ్రాఫ్ వచనాలు ఏంటి, అందులో ఉన్న అంశాలు ఏంటో మనం నేర్చుకున్నప్పుడు మనకు కొంచెం అవగాహన వస్తుంది బైబిల్ మీద. కాబట్టి ప్రతి ఒక్కరము నేర్చుకుందాం. సో ఈరోజు 5 విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, చూడండి 5వ వచనం ఏమని సెలవిస్తుంది? చిన్నలారా మీరు చాలండి. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ పెద్దలకు లోబడి ఉండాలి. లోబడడం అంటే గౌరవించడం, ఇంకా అంతకు మించి ఇంకా ఉండదు లోబడడం అంటే. ఎందుకనగా కామన్గా మనం ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం, కానీ గౌరవించిన ప్రతి ఒక్కళ్ళ మాట వింటామా? విచ్ మీన్ గౌరవించడము వేరు, మాట వినడము వేరు. అందరినీ గౌరవిస్తాం, కానీ కొందరికే మాట వింటాం. ఈరోజు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, చిన్నలారా మీరు మీ పెద్దలకి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. లోబడడం అంటే ఎలాగో, యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన తండ్రికి లోబడి ఉన్నాడో, తండ్రి మాటకు లోబడి ఉన్నాడో, తండ్రి చిత్తానికి లోబడి ఉన్నాడో, మీరు కూడా దేవుని చిత్తానికి లోబడుతూ, ఆయన చిత్తం ఏంటి? మీ పెద్దల మాట మీరు వినాలి, మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి. వారిని గౌరవించడమే కాదు, కానీ
వారికి లోబడి ఉండాలి. అపోస్తులైన పేతురు గారు చెదిరిపోయినటువంటి సంఘాలకు రాస్తూ, క్రైస్తవులకు రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చిన్నలారా అంటే ఏ ఏజ్ వరకు సంబంధిస్తుందండి? ఓన్లీ ప్రైమరీ క్లాస్ వాళ్ళకా, పోనీ హై స్కూల్ వాళ్ళకా, పోనీ ఇంటర్మీడియట్ చదివే వ్యక్తులకైనా, పోనీ డిగ్రీ చదివే వ్యక్తులకైనా, లేదా పీజీ చదివే వ్యక్తులకైనా, లేకపోతే పెళ్లి చేసుకున్న వారికా? ఈ చిన్నలారనే పదం ఎవరికి వర్తిస్తుంది? ప్రతి ఒక్కరికి, అందరికీ. ఎందుకనగా ప్రైమరీకి హయ్యర్ సెక్షన్ హై స్కూల్, హై స్కూల్ వాళ్ళకి హయ్యర్ ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళు, డిగ్రీ వాళ్ళకి పీజీ వాళ్ళు. అలాగనే ఒక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే పిల్లలకు పెద్దలు ఎవరు? తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి పెద్దలు ఉంటారు కదా. అంటే ప్రతి ఒక్కరూ లోబడాల్సిందే. అల్టిమేట్గా కుటుంబం అంతా ఎవరికి లోబడాలి? దేవునికి. అనగా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీవు లోబడము నేర్చుకోవాలి. లోబడము అంటే అర్థం ఏంటి? చెప్పిన మాటను విని గ్రహించి ఆ మాటల ప్రకారంగా నడుచుకోవడం మనము అలవాటు చేసుకోవాలి. లోబడము అంటే వినడం మాత్రమే కాదు, లోబడము అంటే అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, లోబడము అంటే పాటించడము కూడా. పాటిస్తేనే లోబడడం అంటాం, అవునా కదా? నిజమే. మనము ఒక మాట విని పాటించి దాని ప్రకారం నడిస్తేనే లోబడడం అంటాం. లోబడము అంటే పాటించడము, దాన్ని మన ఆచరణలో పెట్టడము, వారిని లోబడే వ్యక్తులు అంటారు. ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నీవు పెద్దలకి లోబడి ఉండాలి. సో ఈ యొక్క గడిచిన 2024 సంవత్సరంలో నువ్వు పేరెంట్స్ మాట విన్నావో లేదో నీకు తెలుసు, సేవకుల మాట వినలేదో నీకు తెలుసు, అన్నదమ్ముల మాటలు విన్నవో లేదో నీకు తెలుసు, నీ యొక్క పెద్దలు, అనుభవజ్ఞులు, మంచివారు చెప్పిన మాట విన్నావో వినలేదో నీకు తెలుసు. ఒకవేళ వినలేని పక్షంలో ఉన్నట్లయితే, కొంచెం మనము వ్యతిరేకంగా నడిచి ఉన్నట్లయితే, లోబడకుండా ఎదురు తిరిగిన మనసు మనలో ఉన్నట్లయితే, మనలో అహంకారం ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ 2024 సంవత్సరంలో చివరి ఆదివారము మరల నీకు అవకాశం ఇచ్చాను. 25వ సంవత్సరంకు వెళ్ళక ముందే, నూతన సంవత్సరంలో అడుగుపెట్టక ముందే ఒక తీర్మానం తీసుకో. ఏమని? నేను నా పెద్దల మాటకు లోబడతాను. నేను నా పెద్దలను గౌరవించడమే కాదు కానీ వారి మాటకు లోబడి తగ్గించుకొని జీవిస్తాను అని. నాట్ ఓన్లీ పెద్దలకు, అతి ముఖ్యముగా మనము వాక్యానికి లోబడి బ్రతకాలి. ఈరోజు దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, నీవు వాక్యానికి లోబడి జీవిస్తున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? ఇంతవరకు ఒకవేళ లోబడలేదు అంటే తీర్మానం తీసుకో. అయ్యా, నేను ఇక్కడ తప్పులు చేశాను, లోబడలేదు, నా ఇష్టానుసారంగా బ్రతికాను, గర్వంతో బ్రతికాను, తగ్గింపు లేకుండా బ్రతికాను, ఇష్టం వచ్చినట్లు ఉన్నాను, నోటికి వచ్చింది మాట్లాడాను, మనసుకు నచ్చింది చేశాను, ఇష్టమైన దగ్గరికి వెళ్ళి అన్నీ చేశాను, కానీ వాక్యం సెలవిస్తుంది లోబడమని. మీకు వ్యతిరేకంగా జీవించా. ఇక మీదటైనా ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీకు లోబడి జీవించేటువంటి బ్రతుకును నాకు దయచేయమని ప్రార్థించున్నాం. సో మొట్టమొదటిగా మనం నేర్చుకున్న అంశం ఏంటండి? పెద్దలకి లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి, బైబిల్కి లోబడి ఉండాలి, సంఘానికి లోబడి ఉండాలి, సేవకునికి లోబడి ఉండాలి. దాని అర్థం ఏంటంటే చెప్పిన మాటలు వినడం కాదు, అది మంచిగా చెడ గ్రహించాలి, అది సత్యమా అసత్యమా గ్రహించాలి. పాస్టర్ చెప్పిన ప్రతి మాట వినొద్దు అంటే దాని అర్థం ఎదురు తిరగడం అని కాదు. అది ఎంతవరకు బైబిల్ ప్రకారం ఉంది లేదు అని గ్రహించి, ఒకవేళ లేని పక్షంలో మనం ఏం చేయాలి? ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. అయ్యా ఇట్లా అర్థమవుతుందా? ఒకవేళ అది బైబిల్ ప్రకారం ఉంది అంటే ఇమ్మీడియట్గా మనము ఆచరణలో పెట్టాలి. అందుకోసం అనే దేవుని వాక్యం సెలవిస్తుంది,
లేఖనములను తర్కించుచు. ఒక సేవకుడు బోధించిన తర్వాత అది వాస్తవమా కాదా, బైబిల్ ప్రకారం ఉందా లేదా అని మనము చదివి రూఢి చేసుకొని మనము నడవాలి. ఎందుకంటే అనేకమైన అబద్ధ బోధకులు ఉన్నారు, అసత్య మార్గంలో నడిపించే బోధకులు ఉన్నారు, వాక్యాన్ని పక్కకు పెట్టి దేవుని పక్కకు పెట్టి తనకు మహిమ తెచ్చుకునే బోధకులు ఉన్నారు, ఆయనకు మహిమ తెచ్చుకొని ఆయనకు కీర్తి తెచ్చుకొని ఆయనను హైలైట్ చేసుకునే బోధకులు ఉన్నారు. కాబట్టి మనము గ్రహించాలి ఎవరు సత్యము ఎవరు అసత్యము గ్రహించాలి. ఎవరు సత్య మార్గంలో నడిపిస్తున్నారు, ఎవరు అబద్ధ బోధనలు నడిపిస్తున్నారని గ్రహించాలి. కొంతమంది వచ్చి అంటారు, నీవు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు దేవుని మందిరానికి వస్తే చాలు, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, అన్నీ పోతాయి అంటారు. వాస్తవమే, పోతాయి. కానీ అది ఎంతవరకు మనం నమ్మాలి? అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే చర్చకు వచ్చే ప్రతి ఒక్కళ్ళ బాధలు ఎమ్మటే తొలగిపోవాలి. మీకు బాధలు లేవా, కష్టాలు లేవా, కుటుంబంలో ఇబ్బందులు లేవా అంటే దాని అర్థము రాగానే ఆ బాధలు పోవట్లేవంటే ఇప్పుడు యేసుక్రీస్తు అబద్ధం అన్నట్టేగా, మందిరం అబద్ధం అన్నట్టేగా. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? అవి పోయినా పోకపోయినా దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు బాధలు తీసివేయగలడు. కానీ అదే వాక్యం ఏం సెలవిస్తుంది? నా శ్రమలో మీరు పాలివారైతేనే. నేను ఎలాంటి శ్రమలు అనుభవించిందో, యేసుక్రీస్తు వారు ఎలాంటి శ్రమలు అనుభవించిందో ఆ శ్రమలలో పాలిభాగం పొందుటకు కూడా మనము పిలువబడ్డాము. అనగా నువ్వు లోకంలో ఉన్నదానికంటే నువ్వు క్రైస్తవం మారినప్పుడు ఇంకా అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి. వాటన్నిటికీ నువ్వు తట్టుకొని నిలబడాలి. అదేంటి పాస్టర్ గారు చర్చికి వస్తేనేమో బాధలు పోతాయి అంటుండు, కష్టాలు పోతాయి అంటుండు, ఏ రోగం ఉన్నా పోతుంది అంటుండు. చర్చికి వచ్చినాక, మందిరానికి వచ్చినాక, క్రైస్తవ్యంకి వచ్చినాక అనేక బాధలు పెరుగుతున్నాయి. ఇది అబద్ధం కదా? దేవుని నామం అవమానపరచబడాలి. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే లోబడాలి, మాట వినాలి, గ్రహించాలి, ఒక తీర్మానంలోనికి రావాలి, పాటించాలి. ఇన్ని ఉన్నాయి లోబడమనే పదంలో. అర్థమవుతుందా? కాబట్టి మొట్టమొదటిగా మనం ఈరోజు చేయాల్సిన అంశం ఏంటంటే, నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఒకవేళ తెలుసో తెలియకో గడిచినటువంటి నెలలలో, సంవత్సరాల్లో, ఈ యొక్క 2024లో లోబడకుండా ఎదురు తిరిగే మనస్తత్వం మనలో ఉందేమో, మాటకు మాటకు ఎదురు చెప్పే సమాధానం ఉందేమో, మాట పడని స్వభావం ఉందేమో, మాట అంటే ఒక దెబ్బేసే స్వభావం ఉందేమో, ఒకటంటే మనం 100 అనే స్వభావం ఉందేమో, లోబడడం మానేసి తిరగబడడం మనలో ఉందేమో. ఈరోజు నీతో దేవుడే చెప్తున్నాడు, రే సహోదరుడా, లోబడడం నేర్చుకో, పెద్దల మాట వినడం నేర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో. ఇది వాక్యం సెలవిస్తుంది. తగ్గించబడిన వాడే హెచ్చించబడతాడు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే నేను దేవుడు అంతగా హెచ్చిస్తాడు. నువ్వు ఎంతగా నువ్వు లోబడి ఉంటే నీకు దేవుడు అంతగా ఘనతను, అధికారాన్ని ఇస్తాడు. దేవుని సన్నిధిలో లోబడడం నేర్చుకుంటే సమాజంలో నేను హెచ్చించడం దేవుడు చూపిస్తాడు. సమాజానికి నీ ఘనత ఏంటో దేవుడు చూపిస్తాడు. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మనం లోబడము నేర్చుకోవాలి. రెండో అంశం ఏంటంటే, అదే వచనంలో మీరు పెద్దలకు లోబడి ఉండుడి. నెక్స్ట్, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎందుకో తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అదే రీతిలో ఇంకో మాట ఏమంటున్నాడు? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. రెండో విషయం ఏంటంటే, మనకి ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి? ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి? దీన మనస్సు అనేటువంటి వస్త్రమును మనము ధరించుకోవాలి. మరి ఎక్కడ, ఏ షాప్లో దొరుకుతుంది? ఇదంటే షాప్లో దొరికింది, ఆన్లైన్లో దొరికింది, తీసుకొచ్చుకున్నాం, వేసుకున్నాం. క్లాత్ ఉంది, షాప్కి పోయినాం, కుట్టించుకున్నాం, వేసుకున్నాం. ప్రశ్న ఏంటంటే, దీన మనస్సు అనేది ఏ షాప్లో దొరుకుతుంది?
మరి దీన మనస్సుకి ఏమన్నా బాడీ ఉందా ధరించుకోవడానికి? చెప్పండి. నెంబర్ 1, దీన మనస్సు అనేది ఏ షాప్లో దొరుకుతుంది? నెంబర్ 2, ఒకవేళ దొరికినా ఆ దీన మనస్సు అనే ఆకారం ఏది? ఎలాంటి ఆకారంలో ఉంది? ఎలాంటి స్ట్రక్చర్లో ఉంది? మనం ఏ స్ట్రక్చర్లో ఆ వస్త్రాన్ని గుర్తించి మనం ధరించుకోవాలి? అండ్ ధరించుకోవడానికి ఎక్కడుంది అసలు? కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఒకరిని ఎదుట, ఎవరి ఎదుట, ముఖ్యంగా దీన మనస్సు అనేది ఎవరి ఎదుట ధరించుకోవాలా? దేవుని ఎదుట. అట్ ది సేమ్ టైం వాక్యం సెలవిస్తుంది, క్లియర్గా చదవండి. ఎవరి ఎదుట అంట? అంతకుముందు 5వ వచనం, దాని తర్వాత చదవండి. మీరు ఎవరి ఎదుట? ఎదుటి వారు అంటే ఎవరండి? ఇక్కడ మనం కొంచెం డీప్గా వెళ్దాము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎదుటి వారి ఎదుట దీన మనస్సు అను వస్త్రమును మీరు ధరించుకునుడి. ప్రశ్న ఏంటండి, ఎదుటి వారు అంటే ఎవరు? పక్కవారు. నెక్స్ట్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ఎదుట ఎవరు ఉన్నా వారి ఎదుట నువ్వు దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు, దాని అర్థము నీ ఎదుట నువ్వు ప్రేమించే వ్యక్తి ఉన్నా, నీ ఎదుట నీ శత్రువు ఉన్నా, నీ శత్రువు ముందైనా నీ వ్యక్తి ముందైనా నువ్వేం కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. శత్రువు అని నువ్వు అహంకారం చూపించద్దు, నీ మిత్రుడు అని నువ్వు దీన మనస్సు కలిగి ఉండదు. అందుకే నెక్స్ట్ ఇమీడియట్గా దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అహంకారులను ఎదిరించి దీన మనస్కులకు ఏం చేస్తాడంట? చదవండి. దీన మనస్కులకు ఏం చేస్తాడంట? కాదు, అంతకు పైన ఆయన అహంకారాన్ని ఎదిరించి దీన మనస్కులకు ఏమనుగ్రహిస్తాడు అనేది చెప్పాలి. ఏమనుగ్రహిస్తాడు? నీవు దేవుని కృపను పొందుకోవాలి అంటే నీ శత్రువుల ఎదుట సైతము నువ్వు దీన మనస్సును ధరించుకొని ఉన్నావు. నీ శత్రువుల ఎదుట సైతము నువ్వు దీన మనస్సు లేకుండా ప్రభువా నాకు కృప చూపించు అంటే నువ్వు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ దగ్గర ఎర్రర్ అవపడుతున్నది. దేవుని దృష్టిలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్రర్ అవపడినప్పుడు దేవుడు నీకు ఎలా కృపనిస్తాడు? అవునా కాదా? షూర్. అందుకే దేవుడు నాకు అనుసరిస్తుంది ఈరోజు ఎదుటి వాని. అందుకే దేవుడు నీ శత్రువులు ఎరడానికి నీ మిత్రులు ఎదుటి వాడరు. నీ ఎదుట ఎవరున్నా సరే, అది పెద్దవాడైనా చిన్నవాడైనా, మంచోడైనా చెడ్డోడైనా, నీ శత్రువైనా నీ మిత్రువైనా, నీ ఇంట్లోడైనా బయటోడైనా, నీ ఎదుటి వారు ఎవరైనా నువ్వు ఏం చేయాలంట? వారి ఎదుట దీన మనస్సు కలిగి ఉండాలి, దయ కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం మిత్రులకు సహాయం చేస్తాం కానీ శత్రువులకు సహాయం చేయాలి. అవునా కదా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువుకు సైతం నువ్వు సహాయం చేసినటువంటి మనస్సు నీకు ఉండాలి. నీ శత్రువులను సైతం నువ్వు దగ్గరకు తీర్చే మనస్సు నీకు ఉండాలి. అలాగని మనము తిరుగులేని వారి వల్ల ఉండదు. అదే వాక్యం సెలవిస్తుంది, పాము వలె వివేకము కలిగి ఉండాలి, పావురం వలె నిష్కలంకమై ఉండాలి. అర్థమైందా? నిష్కపటమైన మనస్సు కలిగి ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? దీన మనస్సు కలిగి ఉండాలి పావురం వలె. ఎట్ ది సేమ్ టైం పాము వలె తెలివి కలిగి వివేకము కలిగి మనకు ఆపద వస్తూ ఉందంటే మనం అక్కడి నుంచి తప్పించుకోవాలి. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అవర్ ఇన్నర్ బీయింగ్. ఇది కంప్లీట్లీ మన యొక్క మనస్సుకు, మన ప్రవర్తనకు, మన బిహేవియర్కి సంబంధించింది. అంటే నీ శత్రువుని ఎదుట ఉన్నను నువ్వు అతనికి హెల్ప్ చేయకపోయినా పర్లే, అతనికి హస్తం అందించకపోయినా పర్లే, కానీ నీ మనస్సులో ద్వేషం మాత్రం అతని మీద ఉండదు. పావురం వలె నిష్కపటముగా ఉండాలి, క్షమించే మనస్సు నీలో ఉండాలి. అతడు చేసిన తప్పిదాన్ని మరిచిపోయి నీ పని నువ్వు చూసుకుంటే చాలు.
ఎందుకు అంటే కొంతమందికి ద్వేషం ఉంటుంది, పగ రగిలిపోతూ ఉంటుంది మనసులో. వాడు నాకు ఇది చేస్తాడా, నన్ను ఈ మాట అంటాడా, హాస్టల్లో నా ఫ్రెండ్స్ ముందు నా ఇజ్జత్ తీస్తాడా, అధికారుల ముందు కాలేజీలో నేను చేసే ఉద్యోగ స్థలంలో నన్ను ఈ మాట అంటాడా. ఐ వాంట్ టు టేక్ రివెంజ్ రైట్ నౌ అంటే దీని అర్థం గమనించండి. ఆ వ్యక్తిని ఎదుట లేకున్నా నువ్వు ఏ మనసుతోటి క్యారీ చేస్తున్నావు? ద్వేషము, పగ, కుట్ర, వంచన. ఇవి ఉన్నప్పుడు పావురం వల్ల నువ్వు నిష్కపటంగా ఉంటావా? దీన మనసు నీలో ఉంటుందా? అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు, ఎదుటి వాని ఎదుట నీవు దీన మనసు కలిగి ఉండాలి. అలాగే నువ్వు నీ శత్రువుని ఇంటికి ఆహ్వానించిన అవసరం లేదు, కానీ నీ శత్రువు మీద నీకు ద్వేషం లేకుండా ఉంటే చాలు. నీ హృదయము పవిత్రంగా అంటే ఏమంటారు, నిష్కపటంగా ఉంటే చాలు. అంటే నీ హృదయంలో నీకు ఆ వ్యక్తి పైన ఎలాంటి కోపం లేకుండా పోతే కడిగేసుకొని నీ పని నువ్వు చూసుకుంటే చాలు. ఆ వ్యక్తి ఎటన్నా పోయింది మనకు అనవసరం. సో రెండవ వాక్యం అంటే రెండవ మాట ఏం సెలవిస్తుంది దేవుని వాక్యము? రెండవ అంశంగా నీవు దీన మనస్సు కలిగి ఉండాలి, అనగా తగ్గించుకొని ఉండాలి. నీ శత్రు ఎదుట నువ్వు తగ్గించుకోవాలా, నీ చిన్నవాని ఎదుట నువ్వు తగ్గించుకోవాలి, నీ జూనియర్ ఎదుట నువ్వు దీన మనసు కలిగి ఉండాలి, నీ సీనియర్ ఎదుట నువ్వు దీన మనసు కలిగి ఉండాలి, నీ ఎల్డర్స్ ఎదుట నువ్వు దీన మనసు కలిగి ఉండాలి, నీ ఉద్యోగం చేసే నీ యజమాని ఎదుట నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. అలాంటప్పుడే దేవుడు ఏం చేస్తాడు? ఎగ్జాంపుల్, నువ్వు ఒక ప్లేస్లో ఉద్యోగం చేస్తున్నావు, ఆ యజమాని నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. నీ స్వభావం ఎలా ఉందంటే ప్రతి విషయంలో తగ్గించుకోవచ్చు, విధేయత కలిగి ప్రతి మాటకు లోబడుతూ, ఎదిరించకుండా, కోపడకుండా, మంచి ఒక మంచి వ్యక్తిగా నువ్వు పేరు పొందుకుంటూ ఉన్నావు. అప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు దీన మనసు కలిగి ఉండి అలంకరించుకోండి, దేవుడు అహంకారాలు ఎదిరించి దీనిలో కృపాను గ్రహించుడు. ఎట్ ది సేమ్ టైం విన్నవచనము 6వ వచనం నుండి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకుందామంటే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎప్పుడైతే నీ యజమాని ఎదుట నువ్వు తగ్గించుకొని దీన మనసు కలిగి చెప్పిన మాట వింటూ లోబడుతూ ఎదిరించక ఎప్పుడైతే ఉంటున్నావో అన్నీ అబ్జర్వ్ చేస్తున్న నీ యజమాని ఏం చేస్తాడు? ఏదో ఒక సమయంలో నీకు ప్రమోషన్ ఇస్తాడు, ఏదో ఒక సమయంలో నీ శాలరీని పెంచుతాడు, ఏదో ఒక సమయంలో నీకంటూ ఒక ఉన్నత స్థితిని ఆ సరౌండింగ్స్లో నీకు ఇస్తాడు. ఆ సమయం కొరకు మనము ఎదురు చూడాలి. దేవుడు నాకు తెలుస్తుంది, తగిన సమయం మందు హెచ్చించబడాలి అంటే నీవు మొదటగా దీన మనసు కలిగి తగ్గించుకోవాలి. దానికి బెస్ట్ ఉదాహరణ ఎవరండి? అబ్రహాం గారు. దేవుడు వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత నెరవేర్చిన వాగ్దానం. ఈ 25 సంవత్సరాలు దేవుడి ఎదుట అబ్రహాం గారు ఎలా తగ్గించుకున్నారో, ఎలా దీన మనసు కలిగి ఉన్నారో మనం ఒక ఇన్సిడెంట్లో చూస్తాం. ఏ ఇన్సిడెంట్? మధ్యాహ్న కాల సమయంలో గుడారం దగ్గర ఉన్నప్పుడు ఒక 3 వ్యక్తులు తన ఇంటికి రాకముందే అక్కడ రోడ్డు మీద అవపడితే అబ్రహాము గారు ఆ ముసలితనంలో కూడా పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాష్టాంగపడి వారిని ఆహ్వానించి ఆ మధ్యాహ్నం వేళ సమయంలో ఆతిథ్యం సిద్ధపరిచి పరుగు పరుగున ఎంత తగ్గించుకొని, దయచేసి మీరు ఈ పూట తినండి, మా ఇంట్లో చేయి గడవకుండా వెళ్ళకండి, మధ్యాహ్నం అవుతుంది, ఎండ ఉంది, కాసేపు రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి అని ఎంతగా ప్రేమ కలిగి తనకు తెలవని వ్యక్తులు ఏదో తను సాష్టాంగపడ్డాడు. ఆ వ్యక్తులు ఎవరు తనకు తెలవదు. రోడ్ల మీద బయటలో పోయి నువ్వు పోయి దండం పెడతావా? కాళ్ళ మీద పడతావా? పోనీ ఇంటికి ఎవరు నడుపుకున్న వాళ్ళు వస్తే వాళ్ళ మీద కాళ్ళ మీద పడతావా? కనీసం మనకు తెలిసిన చుట్టాలు వస్తే వాళ్ళ కాళ్ళ మీద పడతామా? అబ్రహాము గారు ఆ ఏజ్లో ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, తండ్రి కంటే మించిన అనుభవం కలిగిన వయసు కలిగిన వ్యక్తి ఎదుటివారు వెళ్తూ ఉన్నప్పుడు, దారిలో వెళ్తూ ఉన్నప్పుడు పరిగెత్తుకొని పోయి వారికి ఎదుట సాష్టాంగపడి, అయ్యా దయచేసి నన్ను దాటిపోవద్దు, నా ఇంటిని దాటిపోవద్దు, ఈ ఒక్క పూట మా ఇంట్లో తిని మీరు రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని వెళ్ళండి అని ఎంతగా తగ్గించుకున్నాడు ఎదుటివారి ఎదుట, తెలవని వ్యక్తులు ఎదుట. దేవుని కృప ఏంటో తెలుసా? తగిన సమయం మందు ఆయన హెచ్చించినట్లు.
ఆ సమయంలో తగ్గించుకున్నాడు కాబట్టి అబ్రహాము కృప పొందుకున్నాడు. అదే రోజు వాగ్దానం పొందుకున్నాడు. నేడు ఈ సంవత్సరం తిరిగిన తర్వాత ఈ నేటికి ఈ దినమున నీ ఇంటిలో నీ భార్యకు సంతానం కలుగుతుంది, ఒక కుమారుడు పుడతాడు. అబ్రహాము తగ్గించుకున్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు, కృప పొందుకున్నాడు. ఈరోజు నీవు తగ్గించుకొని దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులు, ఆయన కృప నీ జీవితంలో అనుగ్రహిస్తుంది. మనము దేవుని కృప పొందుకోవట్లేదు అంటే దానికి గల కారణం ఎవరండి? మనమే. దేవుని నిందించడానికి లేదు, దేవుడు నాకు ఏ హెల్ప్ చేయట్లేదు అనడానికి లేదు. హెల్ప్ చేయడానికి దేవుడు రెడీగా ఉన్నా పొందుకోవడానికి మనం సిద్ధంగా లేదు. నీవు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి దీన మనసైన వస్త్రమును ధరించుకొని లోబడడం నేర్చుకుంటావో దేవుని కృప ఆటోమేటిక్గా నీ జీవితంలో ఖాయము జరిగిస్తుంది. సో రెండో విషయం ఏంటంటే దీన మనస్సు కలిగి ఉన్నారు. మూడవదిగా 8వ వచనం, 6వ వచనంలోనే 7వ వచనం చూద్దాము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మూడవ మాట ఏంటంటే నీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యం సెలవుస్తుందంటే నీ ఆరోగ్యాన్ని గురించి నువ్వు చింతించొద్దు, నీ పేదరికాన్ని గురించి నువ్వు చింతించొద్దు, నీ అప్పుల గురించి నువ్వు చింతించొద్దు, నీకు ఇల్లు లేదని నువ్వు చింతించొద్దు, నీకు పొలం లేదని చింతించొద్దు, నీకు ఆరోగ్యం లేదని నువ్వు చింతించొద్దు, నీకు చదువు లేదని నువ్వు చింతించొద్దు, లేకపోతే నీకు పేరెంట్స్ లేరని నువ్వు బాధపడద్దు. ఏ విషయంలోనూ నువ్వు బాధపడద్దు. కానీ నీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద వేయాలి. ఎందుకంటే మిమ్ములను గూర్చి ఆయన చింతించున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నా కుమారుడి జీవితం ఏంటి, నా కుమారుడి భవిష్యత్తు ఏంటి, ఆయన యాక్చువల్గా ఎందుకు చింతిస్తాడో తెలుసా? ఇక్కడ మనం కొంచెం డీప్గా వెళ్దాము. మనుషులు దేని గురించి చింతిస్తాడు, దేవుడు దేని గురించి చింతిస్తాడో ఆలోచిద్దాం. మనుషులు దేని గురించి చింతిస్తారు? మనుషులు దేని గురించి చింతిస్తాడు? డబ్బు గురించి, నెక్స్ట్ ఆరోగ్యం గురించి, నెక్స్ట్ జాబ్ గురించి, వెరీ గుడ్, ఉద్యోగం, నెక్స్ట్ ఇల్లు గురించి, ఎంజాయ్మెంట్ గురించి, వివాహం గురించి, శుభకార్యాల గురించి, వాహనాల గురించి, ఈ రకంగా అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనిషి ఎందుకు చింతిస్తున్నాడు అంటే కారణము తన భవిష్యత్తు తనకు తెలియదు కనుక చింతిస్తున్నాడు. డిడ్ యు గెట్ మై పాయింట్? మనిషికి రేపు ఏం జరగబోతుందో తెలియదు కనుక అది వస్తుందో రాదో, నేను ఇల్లు కట్టుకుంటానో కట్టుకోలేనేమో, నేను బండి కొనుక్కుంటానో కొనుక్కోలేనేమో, నాకు జాబు వస్తుందో రాదో, ఈ ఆరోగ్యం నాకు అనారోగ్యం ఉంది అది స్వస్థత కలుగుద్దో కలగదో, ఇన్ని అప్పులు ఉన్నాయి తీరుతాయో తీరవో అనేటువంటి భవిష్యత్తు గురించి జ్ఞానము లేదు, భవిష్యత్తు తెలియదు గనుక అవి నెరవేరుతాయో నెరవేరవో అనే బాధతోటి చింతిస్తాడు. మరి దేవునికి సమస్తము తెలుసు కదా, మరి ఎందుకు చింతిస్తున్నాడు దేవుడు? మనిషి లెక్క దేవునికి భవిష్యత్తు తెలవదా? దేవునికి భవిష్యత్తు తెలవకపోతే దేవుడని ఎందుకంటాం అతన్ని? ఆయనకు పూర్వము తెలుసు, ప్రస్తుతము తెలుసు, భవిష్యత్తు తెలుసు. హీ నోస్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. మరి దేవుడు ఎందుకు చింతిస్తున్నాడు? ఆలోచించారు ఎప్పుడన్నా? మనము చింతించడానికి రీజన్ ఉంది, మనకు తెలియదు కాబట్టి. మరి దేవుడు చింతించడానికి రీజన్ ఏంటి? దేవునికి తెలవదని చింతిస్తున్నాడా? అంటే మనం ఏమైపోతాం దేవునికి తెలవదా? భవిష్యత్తు తెలిసిన దేవునికి మనం ఏమైతే తెలవదా? మరి ఎందుకు చింతిస్తున్నాడు దేవుడు? ఆలోచించారు ఎప్పుడన్నా? మనము చింతించడానికి రీజన్ ఉంది, కానీ దేవుడు చింతించడానికి రీజన్ ఏంటి? దేర్ ఈజ్ ఎ రీజన్. రీజన్ ఏంటో తెలుసా? దేవుడు సమస్తము చేయగలడని దేవునికి తెలుసు, మనిషికి కూడా తెలుసు. కానీ ఆ తెలిసిన మనిషి ఏం చేస్తున్నాడు?
దేవుడు సమస్తము చేయగలని తెలిసి కూడా చింతిస్తున్నాడు. అర్థమవుతుందా? కొంచెం డీప్గా అర్థం చేసుకోండి. మనిషికి దేవుడు సమస్తమును ఇవ్వగలడు, సమస్తము సాధ్యమే అని తెలిసి కూడా చింతిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? మనిషికి దేవుని మీద నమ్మకము లేదు. ఆ నమ్మకము లేనటువంటి స్థితిని చూసినటువంటి దేవుడు, ఎందుకు నా మీద నమ్మకం లేకపోయింది ఈ మనిషికి? చర్చికి వస్తూ కూడా, నా గురించి తెలిసి కూడా, వాక్యం చదువుతూ కూడా ఇంకా నన్ను నమ్మని స్థితిలో ఎందుకు ఉన్నాడే నా ప్రియకుమారుడు కుమార్తె అని నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు చింతిస్తున్నాడు. నేను చెప్పా కదా, మీ చింత యావత్తు నా మీదేమని చెప్పినా నా మీద నమ్మకం లేదు. ఎగ్జాంపుల్ మనం రీసెంట్గానే చూస్తాం. నీకు బైక్ డ్రైవింగ్ వస్తుంది, నాకు బైక్ డ్రైవింగ్ వస్తుంది. నీకు డ్రైవింగ్ వచ్చిందని తెలిసినప్పటికీ ఒకవేళ నేను నీకు బైక్ ఇవ్వకుండా, నీ మీద నమ్మకం లేకుండా పక్క వ్యక్తికి ఇచ్చిన అనుకో, నీకు బాధ ఉండదా? అన్నకు బైక్ డ్రైవింగ్ వస్తుందని తెలుసు, నేను తోలుతానని తెలుసు, అయినా నా మీద నమ్మకం లేకుండా పక్కవానికి ఇచ్చినప్పుడు నీకు ఎంత పెయిన్ ఉంటుంది? సేమ్ వే దేవునికి సమస్తము చేయగలని తెలుసు, నీకు ఉద్యోగం ఇవ్వగలని తెలుసు, నీ బ్రతుకును మార్చగలని తెలుసు, నీకున్న రోగాన్ని తీసివేయగలని తెలుసు, నీకున్న అప్పులు తీసివేయగలని తెలుసు, నీకు చిన్న సమస్తమును తీసివేసి దేవుడు నీకు పరిపూర్ణమైన మంచి భవిష్యత్తుని ఇవ్వగలని నీకు తెలుసు. అయినప్పటికీ దేవుని పైన నమ్మకం ఉంచకుండా నువ్వు మనుషులు నమ్ముకొని, వ్యక్తులు నమ్ముకొని, డబ్బు నమ్ముకొని, అధికారం నమ్ముకొని, మనుషులు వెంట ప్రాకులాడుతూ, పరిగెత్తుతూ, నష్టపోతూ, మనుషులు ఎదుట మన దిగజారిపోతాం చూడు. ఆ స్థితిని చూసి, మన స్థితిని చూసి దేవుడు మనల్ని చూసి చింతిస్తున్నాడు, బాధపడుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్పే మాట ఏంటంటే, నిన్ను గూర్చి నేను చింతించుతున్నాను కనుక నీ చింత యావత్తు నా మీద వేయి. నువ్వు ఏం బాధపడకు, భయపడకు, దిగులు పడకు. ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, ఇంట్లో అన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాస్తున్నా మనకు ఉద్యోగం రావట్లేదు, ఎంత మంచి చదువుతున్నా మన ఎగ్జామ్లో మంచిగా ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాం, గుర్తుండట్లేదు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా మన పనికి తగిన శాలరీ రావట్లేదు. మనం ఎంత మంచిగా ఉంటున్నా మనకు తగిన పేరు మనకు రావట్లేదు. మనం ఎంత నిజాయితీగా ఉంటున్నా అందరూ మనల్ని అపహాస్యం చేస్తున్నారు. మనం ఎంత నమ్మకంగా ఉంటున్నా మనకెవరు మన పని అప్పగించట్లేదు, మనల్ని ఎవరు నమ్మట్లేదు. నా స్థితి ఏంటి, మా ఇంట్లో పరిస్థితి ఏంటి, మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఈ అప్పులు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఇవన్నిటి గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు. దేవుడు ఒక్కటే మాట అన్నాడు, నీకు నిజముగా నా పైన నమ్మకం ఉంటే అవన్నీ వదిలే. నీకు నిజముగా నేను స్వస్థపరచగలను, నేను మార్పు చేయగలను, నేను దీవించగలను, నేను కృప చూపించగలను, నాకు సమస్తము సాధ్యమే అని నువ్వు నమ్మితే నీ చింతించడం మానేయి, బాధపడడం మానేయి, కురిగిపోవడం మానేయి, దిగులు పడడం మానేయి, ఇల్లు లేదని మానేయి, జాబ్ లేదనే విషయం మానేయి, అన్ని విషయం మానేయి. దేవుడు తగిన సమయం అందు నిన్ను హెచ్చించేంత వరకు నువ్వు ఎదురు చూడు, ఆయన పని చేయి. అందుకే వాక్యం ఏముంటుంది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. కనుక నీకు ఏమి కావాలో దేవుడు సమస్తముని సిద్ధపరిచి ఉన్నాడు, అది నీకు తెలియదు. భవిష్యత్తు తెలిసిన దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాగా నీ చింత యావత్తు దేవుని పైన వేసి ఆయన కృపను నువ్వు తగిన సమయం ముందు పొందుకో. కాబట్టి మూడో విషయంగా మనం ఏం నేర్చుకోవాలి, ఇక మీదట చింతించడం మానేయాలి. అందుకే వాక్యం చూస్తుంది, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పేదను ఆనందించండి, ప్రభువునందు ఆనందించుడి. ఎందుకనగా ఆ ప్రభువుకి తెలుసు నీకేం కావాలి. నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేని గురించి చింతించకు. నీకు ఎప్పుడు ఏమి కావాలో నాకు తెలుసు, నేను సిద్ధపరిచించాను. వాటిని పొందుకునే అర్హతను నువ్వు సంపాదించుకుంటున్నావు. క్లియర్? 4వ పాయింట్ చూద్దాం మనం. 4వ పాయింట్ ఏంటంటే 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు.
లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. క్లియర్? సో 4వ విషయంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతో నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి నీ యొక్క అపవాదిని ఎదిరించాలి. అర్థమవుతుందా? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి మన అపవాది అయినటువంటి సాతాన్ని ఎదిరించాలి. సో ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మనం ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వచనంలో ఇంకొక మాట లింక్ చేశాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఉండాలి. సో 4వ పాయింట్గా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి మెలకువగా ఉండి సాతాన్ని ఎదిరించాలి. 5వ పాయింట్, విశ్వాసములో స్థిరులై ఉండాలి. సో ఈ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకున్నామంటే, దానికి ఒక ఉదాహరణ జోడించినాడు. ఏమని? ఈ విధమైన శ్రమలే లోకమందున్న మీ సహోదరులకు నెరవేరుచున్నవి. దీన్ని ఎలా అర్థం చేసుకుందాం చెప్తా వినండి. మనము ఒక విషయం గురించి చింతిస్తున్నాం, బాధపడుతున్నాం, బాగా డెప్త్గానో బాగా కృంగిపోతున్నాం. సో ఈ కృంగుబాటుని, ఈ యొక్క నీకున్న నీడుని, నీకున్న శ్రమని సాతాను అవకాశంగా తీసుకొని, దాన్ని అదునుగా తీసుకొని సాతాను ఏం చేస్తుంది అంటే నిన్ను రెచ్చగొడుతుంది. అర్థమవుతుందా? సాతాను నిన్ను రెచ్చగొడుతుంది. ఏమని? ఇదిగో నువ్వు ఇన్ని రోజులు దేవుని సన్నిధానం పోయినావు, ఇన్ని నెలలు నువ్వు దేవుడిని ప్రార్థిస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు విశ్వాసంతో ఉన్నావు, నీకు జరిగింది ఏది? నీకు వచ్చిన మేలేది? ఎప్పుడు చూసినా శ్రమలే, ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా కన్నీళ్ళే, ఎప్పుడు చూసినా బాధలే. ఎందుకు నువ్వు వదిలిపెట్టి రాదని? యేసుక్రీస్తు వేస్ట్. యేసుక్రీస్తు దేవుడు కాదు. చర్చికి పోతే మేలు జరగదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే మేలు జరగదు, ఆశీర్వాదాలు ఉండవు. నీకున్న శ్రమలని, ఆ శ్రమలలో నువ్వు పడే బాధని సాతాను అదునుగా చేసుకొని నిన్ను విశ్వాసమందు దిగజార్చి దేవునికి దూరముగా చేస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుందంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకో. లోకమందున్న మీ సహోదరులందరికీ నీకు ఎలాంటి శ్రమలు ఉన్నాయో వాళ్ళకి అలాగే ఉన్నాయి. నువ్వు పెద్ద ఫీల్ అవసరం లేదు. నువ్వు ఒక్కనికి లేవు బాధలు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది బాధ. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ ఉంది. లోకంలో ఉన్న ప్రతి మనుషునికి బాధ లేని మనిషి ఎవరు ఉన్నాడు ఆ లోకంలో? అది డబ్బున్న వ్యక్తే కానీ, డబ్బు లేని వ్యక్తే కానీ, పేదవాడే కానీ, ధనికుడే కానీ, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్ణమైనా, ఏ ప్రాంతమైనా బాధ లేని వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడా అండి? మరి నీకెందుకు బాధ? లోకంలో ఎవ్వరికి బాధ ఉండకుండా నీకొక్కరికి ఉండి నువ్వు బాధపడాలంటే. అందరికీ బాధలు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి. వాళ్ళకి నీకు ఏమైనా తేడా ఉందా? లేదు. అందుకే వాక్యం కోట్ చేస్తుంది ఏమని? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు ఉన్నాయి కాబట్టి మీరు బాధపడకండి. ఎట్ ది సేమ్ టైం విశ్వాసములో దిగజారిపోకండి. నీకొక్కనికే బాధ ఉంటే నువ్వు అనాలి, ప్రభు వాళ్ళందరికీ బాధ లేవు, నాకు ఒక్కనికే ఉన్నాయి, నువ్వేం దేవుడు అని. అర్థమవుతుందా? ఈవెన్ అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ లోకమంతా మంచిగా ఉండి నీకొక్కనికి బాధ వచ్చినా ఆ స్థితిలో కూడా నువ్వు చెప్పగలిగే మాట ఏంటో తెలుసా? ఏదైనా దేవుని చిత్తమే అనేటువంటి మాట నీలో నుండి రావాలి. అట్టి విశ్వాసం నీలో ఉండాలి. లైక్ యోబు వలె సమస్తమంతా కోల్పోయినా, శరీరాన్ని కోల్పోయినా, అన్నీ కోల్పోయినా ప్రభువు ఇచ్చెను, ప్రభువు తీసుకొనెను, దేవునికి మహిమ అనేటువంటి మాట రావాలి తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకున్నదాన్ని తీసేశాడు,
నాకున్నదాన్ని కోల్పోయేలా చేశాడనే మాట రావద్దు. అందుకే వాక్యం ఉంటుంది, విశ్వాసంలో స్థిరులై ఉండాలి. ఎస్పెషల్గా నీవు శ్రమ అనుభవిస్తున్న పరిస్థితుల్లో నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే, నువ్వు చాలా నమ్మకంగా దేవునికి ఉంటున్నావు, సడన్గా మన ఇంట్లో ఎవరికో చనిపోయినావు, ఇమ్మీడియట్గా మనకు వచ్చే మాట ఏంటంటే, నేను దేవునికి ఇంత నమ్మకంగా పరిచర్య చేస్తున్నా, నేను పని చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా, ఆదివారం చర్చికి పోతున్నా, నమ్మకంగా దేవునికి ఉంటున్నా, నా ఇంట్లోనే ఎందుకు ఇలా జరగాలి, మా వ్యక్తులు ఎందుకు చనిపోవాలి, నా కుటుంబంలో ఎందుకు ఇలా జరగాలని కొంతమంది విశ్వాసం నుండి వెడిపోయిన వ్యక్తులు ఉన్నారు. సాక్షాత్తు ఎంత నమ్మకంగా మంచిగా ఉండి ఇంట్లో ఒక వ్యక్తి తనకి ఇష్టం వ్యక్తి చనిపోగానే విశ్వాసం కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. నేటికి ఆ వ్యక్తులు చర్చ మానేసిన వ్యక్తులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. నాకే ఎందుకు జరగాలి అంటే నీకెందుకు జరగద్దు ప్రశ్న. నాకే ఎందుకు జరగాలి నువ్వు అనుకుంటున్నావు, నీకే ఎందుకు జరగొద్దని నేను అనుకుంటున్నాను. ఎవరి విషయమై సాతాను దేవునితో వాదించిందండి? ఎవరి విషయమే? యోబు విషయమే. యోబు నీతిమంతుడిగా కనబడ్డాడు కాబట్టే సాతాను తట్టుకోలేక దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని వాదించి, దేవునితో వాదించి పర్మిషన్ తీసుకొని వచ్చి యోబుకు నష్టం చేసింది. అయినప్పటికీ నష్టపోయినా సరే యోబు దేవుని దృష్టి ఎలా ఉన్నాడు? నీతిమంతునిగానే ఉన్నాడు. అంటే ఇక్కడ యోబుకు ఎందును బట్టి శ్రమలు వచ్చినాయి? ఎందును బట్టి శ్రమలు వచ్చినాయి యోబుకి? నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టే శ్రమలు వచ్చింది. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా శ్రమ వచ్చినా, ఎవరైనా కోల్పోయినా, ఒకవేళ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా అవపడుతున్నావు కాబట్టి దాన్ని చూడలేక తట్టుకోలేక సాతాను నీ కుటుంబంలో ఒక లోటుని ఏర్పాటు చేసింది. నువ్వు దేన్ని బట్టి సంతోషించాలి? నువ్వు కోల్పోయిన దాన్ని బట్టి విచారించొద్దు. సాక్షాత్తు దేవుని ఎదుట నువ్వు నీతిమంతునిగా కనబడ్డావు, నీ కుటుంబం నీతిమంతులైన కుటుంబం కనబడ్డది, అందులో బట్టి నువ్వు సంతోషించాలి. నీతిమంతుడు కాబట్టి కోల్పోయాడు యోబు. అర్థమవుతుందా? నువ్వు నీతిగా ఉంటే శ్రమలు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఆ క్రైస్తవ జీవితం సాఫీగా జరుగుతుందంటే ఎక్కడో తేడా ఉందని అనిపిస్తుంది. ఎలాంటి శ్రమలు లేకుండా, నిందలు లేకుండా, అవమానాలు లేకుండా సాఫీగా సాగిపోతుందంటే ఎక్కడో తేడా ఉందని అర్థం. నువ్వు ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయినావు నీ విశ్వాసానికి, నువ్వు ఎక్కడో సాతానికి బెండ్ అయిపోయినావు. అందుకే సాతాను నేను డిస్టర్బ్ చేయను. సాతానికి కావాల్సింది సాతానికి ఇస్తున్నావు, దేవునికి కావాల్సింది దేవునికి ఇస్తున్నావు కనుక అది నేను డిస్టర్బ్ చేయదు. లేదు, అడుగడుగు నీకు శ్రమలు, అవమానాలు, వ్యతిరేకత. నువ్వు దేవుళ్ళు ఎంత నమ్మకంగా ఉంటే అంత బలంగా నీకు శ్రమలు వస్తున్నాయంటే దాని అర్థం తెలుసా? నీ విశ్వాసంలో నువ్వు అంత స్థిరంగా ఉంటే దేవుని కొరకు నిలబడుతున్నావు అన్నట్టు. అందరిని బట్టి దేవుని స్తుతించాలి, అందరిని బట్టి దేవుని ఆరాధించాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి అపవాది తంత్రములను గ్రహిస్తూ శ్రమలలో విశ్వాసములో స్థిరముగా ఉండి నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు ఏమంటున్నాడు అప్పుడు 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుని పని ఏంటంటే ఇప్పుడు నీవు గనక మొట్టమొదటిగా ఏంటిది? మొట్టమొదటి అంశం ఏంటి? పాయింట్ లోబడి ఉండి, పెద్దలకు లోబడి ఉండి, సంఘములో, బయట సమాజంలో, నీ శత్రులు ఎదుట, నీ మిత్రులు ఎదుట నువ్వు దీన మనస్సు కలిగి ఉండి, నీ ఎదుటి వారి ఎదుట దీన మనస్సు కలిగి ఉండి, మూడవదిగా ఆ మనస్సు ద్వారా దేని గురించి చింతించక కంప్లీట్గా దేవుని పైన నమ్మకం పెట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావంటే నమ్మకం లేదని అర్థం. నీకు నమ్మకం ఉంటే నీ హృదయంలో చింత లేదని అర్థం. రెండు విషయాలు. నీ హృదయంలో చింత ఉంటే నీకు దేవుని మీద నమ్మకం లేదు. నీ దేవుని మీద నమ్మకం ఉంటే నీ హృదయంలో చింత ఉండదు.
సో అలా చింతించకుండా నీ చింత యావత్తు నీ ఉద్యోగం గురించి, నీ ఇల్లు గురించి, నీ అప్పు గురించి, నీ బాధ గురించి, నీ వివాహం గురించి, నీ కార్యక్రమాల గురించి, నీ స్థితిగతుల గురించి అన్నిటి మీద దేవుని మీద చింత వేసి భారం వేసి ఏం చేయాలంట? స్థిరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి నిబ్బరముగా ఉండి ఏం చేయాలంటే అపవాది తంత్రములను గ్రహిస్తూ ఆ శ్రమలలో మనం ఏం చేయాలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి, స్థిరముగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తగిన సమయం మందు నిన్ను హెచ్చిస్తూ తన కృపను నీ జీవితంలో వెల్లడిపరుస్తూ అంచెలంచెలుగా నిన్ను దీవిస్తూ అనేకులు ఎదుట నిన్ను గర్వకారణముగా ఉంచు 10 మందికి ఇచ్చే స్థితిలోనే ఉంచుతాడు దేవుడు. తలగానే దేవుడు నిన్ను ఉంచుతాడు. అట్ ది సేమ్ టైం ఏమంటాడు 10వ వచనంలో? నిత్య మహిమకు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలిచాడు. కనుక మనం ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు పిలుస్తాడు కాదు, పిలిచిన అంటే దాని అర్థం ఆల్రెడీ యు ఆర్ వెల్కమ్. నీకు పిలుపు అందింది, నువ్వు పిలువబడ్డావు ఆల్రెడీ. ఇంకా బాధ ఎందుకు మనకి? ఆల్రెడీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పిలిచాడు, తన నిత్య కృపకు నిన్ను వారసునిగా చేశాడు. ఇంకెందుకు బాధ? కాబట్టి మనం ఏం గ్రహించాలి? కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, ఇది అండర్లైన్ చేసుకోండి. నీకున్న శ్రమ ఎంతకాలం బ్రదర్స్? మనకున్న శ్రమలు ఎంతకాలం? కొంచెమే. కొంచెములో నమ్మకముగా ఉండువానికి మెండైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ఈ కొంచెం శ్రమ కాలంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆ నిత్య రాజ్యంలో దేవుడు నీకు విశ్రాంతిని దయచేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన రీతిలో మనం ఎలా ఉండాలంట? స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి మనము దేవునికి లోబడుతూ తగ్గించుకొనుచు దీన మనసు కలిగి ఆయనపైనే మన చింత వేస్తూ అపవాది తంత్రములను గ్రహిస్తూ శ్రమలలో విశ్వాసముగా ఉంటూ దేవుని ఎదుట మనము ముందుకు సాగాలి. అటు రీతిలో దేవుడు మనల్ని బలపరచాలని, దేవుడు మనల్ని స్థిరంగా ఉంచాలని, ఒకవేళ ఈ యొక్క గడిచిన సంవత్సరంలో ఈ క్వాలిటీస్ మనలో లేకపోతే, ఈ విషయాల్లో మనం ఎక్కడైనా తప్పిపోతే దేవుని ఎదుట మనం మోకరించి అడుగుదాము, ప్రార్థించుదాం. ప్రభువా నాకు సహాయం దయచేయండి, లోబడడం నాకు నేర్పించండి, తగ్గించుకోవడం నాకు నేర్పించండి, దీన మనసును కలిగి ఉండడం నాకు నేర్పించండి, మీ పైన చింత వేయడం నాకు నేర్పించండి, స్థిరమైన బుద్ధి నాకు ఇవ్వమని, స్థిరమైన విశ్వాసం దయచేయమని మనము ప్రార్థించుతాం. అందరం తలలు వంచి మోకరించుదాం.